హలో అండి. నేను నిన్ననే 'ట్రావెల్ విత్ జగదీష్' గారి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే చూసాను. సో, వీడియో అయితే పెట్టారనమాట. రీసెంట్‌గా అయితే పునర్విక పాప ఎస్ఎంఏ 2 డిసీజ్ గురించి చాలా హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ చేసి ఒక రికార్డే సృష్టించారని చెప్పాలి. నిజంగా అయితే అంత పెద్ద హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ అవుతుందని అసలు మేము కూడా అనుకోలేదు. ప్రతి ఒక్కరికి ఇదే థాట్ ఉండుండొచ్చు. ఎందుకంటే అంత హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ చేయడం చిన్న మాటలు కాదు. సో, అదైతే మంచి సక్సెస్ సాధిచ్చారు. సో, ఆ పాపకి ఇలా జరిగిన తర్వాత ఇంత హ్యూజ్ సక్సెస్ వచ్చిన తర్వాత ఇలాంటి డిసీజ్ ఉన్న పిల్లలు చాలామందైతే ఇప్పుడు ముందుకొస్తున్నారు. మా పిల్లలకు గూడా చేపిచ్చండి. ప్లీజ్ సహాయం చేయండి అని చాలామంది పిల్లలొస్తున్నారు. కొంతమంది వరకైతే చేయగలరండి. ఎక్కువ మంది పిల్లల కంటే అది హ్యూజ్ అమౌంట్ కష్టమనమాట. సో, దీనికైతే గవర్నమెంటే స్పందించాలి. అందుకే గవర్నమెంట్‌కైతే ఒక పిటిషన్ పెట్టారు. 1,00,00,000 సంతకాలు మనమైతే చెయ్యాలి దానికి. సో, 'ట్రావెల్ విత్ జగదీష్' గారి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో బయోలో ఈ లింక్ ఉంటది. మీరు జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసి గూగుల్ ఫార్మ్ వస్తది. మన పేరు, ఊరి పేరు జస్ట్ ఒక ఈమెయిల్ ఐడీ ఇస్తే మనం సంతకం చేసినట్టు జస్ట్ ఆ ఫార్మ్‌ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. సో, దానికి క్లియర్‌గా మీకు వీడియో కావాలంటే ఇంకొక వీడియో చేసి పెడతాను. సో, చిన్న యూట్యూబర్ అయినా, పెద్ద యూట్యూబర్ అయినా మీరు పునర్విక పాపకి మనీ కోసం ఎంత ఆహ్, వైరల్ చేసి మీరు అందరూ స్పందించి ప్రతి ఒక్కరు వీడియో చేశారో, ఈ పిటిషన్ గురించి కూడా ప్లీజ్ చేయండి. ఎందుకంటే అది ఒక్క పాపకి సంబంధించి ఇదైతే ఆహ్, పాపకి సంబంధించి చాలామంది ఈ డిసీజ్‌తో బాధపడుతున్నారు. నేను నిన్ననే 'వెంకటేష్' గారి 'సైంధవ్' మూవీ చూశాననమాట. 'వెంకటేష్' గారి పాపకు కూడా ఇదే డిసీజ్ ఒస్తది. 16 క్రోర్స్ ఆ థియరీ బేస్ చేసుకొని ఆ మూవీ ఉంది. ఇంతకు ముందు గూడా ఆ మూవీ చూసా. అప్పుడైతే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ మీద చూసాను. నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ మూవీ గురించి నాకంత నాలెడ్జ్ అనిపియలేదు. ఒక మూవీలాగా చూసా. ఈ డిసీజ్ గురించి తెలిసిన తర్వాత నిన్న ఆ మూవీ చూసేసరికి చాలా కనెక్ట్ అయిపోయానసలు. సో, ఇది వరకు గూడా పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఏదో కొంత అమౌంట్ పేరెంట్స్ అనే కాదండి ఎవరికైనా గూడా ఒక మెడికల్ ప్రాబ్లమ్ వస్తే చాలా కష్టం. అది హ్యూజ్ అమౌంట్‌లో మెడికల్ ప్రాబ్లమ్ అంటే ప్రతి ఒక్క ఒక్కరికి కష్టమేనండి. ఏదో కోట్లకు ఉన్న వాళ్ళకి తప్ప ప్రతి ఒక్క ఫ్యామిలీకి కష్టమేననమాట. సో, ఇంత హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ చేయలేమని చాలా పేరెంట్స్ కామ్‌గా ఉండిపోయి ఉన్నారు. సో, ఈ ఎన్‌జీఓస్ ద్వారా కుదిరితే చేసిన వాళ్ళున్నారు. లేక కామ్‌గా పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు గూడా ఉండుంటారు. సో, మనకి పూర్తిగా తెలీదు. సో, చాలామంది పిల్లలిప్పుడు వస్తున్నారు కాబట్టి అట్‌లీస్ట్ గవర్నమెంట్ స్పందిస్తే ఇదేమన్నా సాధ్యం అవుతుందేమో. ప్లీజ్ ప్రతి ఒక్కరు వీలైనంత వరకు ఇట్లాంటి వీడియోలు చేసి గవర్నమెంట్ స్పందించేలాగా చెయ్యండి. ఈ వీడియోస్ కూడా వైరల్ చేసి గవర్నమెంట్ స్పందించాలి. పిల్లలకి సాయం చేయాలని కోరుకుందాము. థాంక్ యూ సో మచ్ అండి.